క్రైస్తల ఈరోజు ఒక మిషనరీని గురించి మనం నేర్చుకుందాము. ఆ వ్యక్తి పేరు జాన్ హైడ్. షేత్ జాషువా ఎలాగూ వ్రాసెను, ప్రార్థన అంతయు మూయబడిన తలుపు వెనుక మరుగైయుండును. త్రవ్వడములో అనుభవజ్ఞులైన వారు కనిపించని లోతులోనికి వెళ్ళి త్రవ్వగలరు. బయట పైన పనిచేసేవారు ఎంతోమంది అయితే, చాలా తక్కువ మంది మాత్రమే లోతుల్లో దేవునితో కలిసి ఒంటరిగా ప్రయాసపడతారు. ప్రార్థనాపరుడైన జాన్ హైడ్ దేవునితో ఒంటరిగా ప్రయాసపడుటకు ఆనందించేవాడు. అతని జీవితంలో గుర్తించదగిన కీలకమైన అంశం ఏమంటే, అతడు మరుగ్గా గుర్తింపు లేకుండా ఉండటకు ఇష్టపడుట. తండ్రి యొక్క గుప్తనిధుల్లో రత్నములలో అతడు ఒకడు. ఒక యవ్వన మిషనరీగా భారతదేశంలో అతడు ప్రవేశించిన ప్రారంభ దినములలో అతడు అత్యధిక సమయము గర్వమును, గుడ్డి ఆశయాలను త్యజించుటలో గడిపాడు. ఎటువంటి సందేహం లేకుండా ప్రార్థనలో అతనికున్న శక్తివంతమైన అభిషేకమును ఇదే మూల కారణం. పనికిరాని కలప, గడ్డి, చెత్త అందరికి కనపడినట్లుగా బహిరంగంగా ఉండును. అయితే అమూల్యమైన బంగారం, వెండి, ప్రశస్తమైన రత్నములు భూగర్భంలో నిగూఢమై ఉండును. విత్తు కాలముకై దాచబడిన ఫలవంతమైన జీవాన్నిచ్చే విత్తనాల వలె జాన్ హైడ్ యొక్క ప్రార్థనా జీవితం విస్తారమైన పంటను పెంపొందించింది. హైడ్ మరియు అతని సహ విజ్ఞాపనకర్తలు ఆత్మీయ పునరుజ్జీవనమునకు ఒకే మార్గమును కనుగొన్నారు, అదే ప్రార్థన. వారు ఫలితాన్ని సాధించే వరకు ఈ సాధనమును పట్టుదలతో ఖచ్చితంగా వాడాలని కృతనిశ్చయం చేసుకున్నారు. సియాల్కోట్ ఉద్యమము ఏదో హఠాత్ పరిణామము, లేక ఊహించిన పరలోకపు గాలి కాదు. ఏ సమాజములోనైనా పౌరుషము గల వీర ఆత్మల విజయము వీరస్వర్గము, లేక విజయం పొందిన తరువాతే వీరస్వర్గము చేరుటకు కృత నిశ్చయులైనప్పుడే పరలోకం నుండి ఉద్యమను పొందగలరు. ప్రార్థనాపరుడనబడిన హైడ్ అతని స్నేహితులతో కలిసి అనేక రాత్రింబవళ్ళు భారతదేశం అంతటా ఉద్యోగ మేల్కొలుపు రావాలని ప్రార్థించాను. వారి ప్రార్థనకు జవాబుగా ఈశాన్య భారతదేశంలో ఆత్మ కుమ్మరింపు యొక్క పరంపరలో 1904లో సియాల్కోట్లో ప్రారంభమైంది. సియాల్కోట్ సభల విజయం ప్రసంగ పీఠం వద్ద నుండి కాదు, కానీ ప్రార్థనా గది నుండే పొందినది. బయటకు కనపడకుండా మరుగ్గా నుండి హైడ్ మరియు ఇంకొందరు చేసిన ప్రార్థన మూలంగా ఈ సభలపై దేవుని మహిమ బహు ప్రకాశమానముగా నిలిచినది. ఈ ఉద్యోగ కాలంలో జాన్ హైడ్ ఎక్కువ భాగం తన ప్రార్థనా గదిలోనే గడిపెను. రూపాంతర పర్వతం మీద నిలిచినట్లు అతడు అక్కడ ఉండెను. అతడు యెషయా గ్రంథం 62వ అధ్యాయము 6-7ను దేవుని ఆజ్ఞగా పొందెను. యెరూషలేమా, నీ ప్రాకారం మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. రేయైనా పగలైనా వారు మౌనంగా ఉండరు. యెహోవా జ్ఞాపకకర్తలారా, విశ్రమింపుకొడి. ఆయన యెరూషలేమును స్థాపించే వరకు, లోకమంతటా దానికి ప్రసిద్ధి కలుగుచే వరకు ఆయన విశ్రమింపనీయకుడి. తన ప్రార్థనా గదిలో తరచూ అతడు ప్రపంచ పాపములను ఒప్పుకొనుచు దేవుని బిడ్డల కొరకే అతని హృదయం బ్రద్దలై కన్నీటి పర్యంతమయ్యేవాడు. జే. వెంగ్వెర్న్ జోన్స్ గారు జాన్ హైడ్ యొక్క ప్రార్థనా జీవితాన్ని ఈ విధంగా వివరించాడు. నేను రాత్రి పండుకునేటప్పుడు అతను మోకాళ్ళ మీద ఉండేవాడు. నేను ఉదయం ఎంతో పెందలకని లేచినప్పుడు కూడా అతను మోకాళ్ళ మీదనే ఉండేవాడు. రాత్రికాలంలో అనేక పర్యాయములు అతడు దీపమును వెలిగించి కొన్ని వాక్య భాగములను ఆస్వాదించిన పిమ్మట తన తండ్రితో కొంతసేపు ముచ్చటింటేవాడు. అతడు కొన్ని పర్యాయములు రోజంతా పూర్తిగా మోకాళ్ళ మీదనే గడిపేవాడు. ఆత్మదేవుడు క్రీస్తు యొక్క ప్రార్థనా జీవితంలో మనము సరిగా అవగాహన చేసుకోవడము కొరకు అతన్ని ఒక దృశ్య రూపముగా మనకు ఉపయోగించాడు. ప్రతి శతాబ్దంలో అపోస్తలిక శక్తిని కుమ్మరించుటకు దేవుని చేత వాడబడిన వ్యక్తుల శ్రేణికి చెందినవాడు జాన్ హైడ్. ఇవాన్ రాబర్ట్స్ బిల్స్లో మహిమ కుమ్మరింపుకే మొరపెట్టగా జాన్ హైడ్, జోనాథన్ గోఫోర్త్ మరియు ఫ్రాంక్లిన్ బిట్టిల్మాన్ వంటి వారు ప్రపంచ నలుమూలను తాకినట్టు శక్తివంతమైన ఆత్మ కుమ్మరింపునకై ప్రార్థించారు. జాన్ హైడ్ దృష్టిలో 19వ శతాబ్దం మంచిదిగా ఉండినప్పటికీ అది అపోస్తలిక కాలమునకు సరిసమానమైనదిగా కనబడలేదు. అయితే 20వ శతాబ్దం సంఘములో అపోస్తలిక క్రైస్తవ్యము పునరుద్ధరించబడే కాలముగా ఉండునని అతడు విశ్వసించెను. జీవితంలో పరిశుద్ధత, విశ్వాసములో విజయము, పరిచర్యలో సమర్పణ కలిగి ఈ విశ్వం యొక్క అంచుల వరకు సిలువ వేయబడి పునరుత్థానుడైన క్రీస్తును చాటవలననే ఒకే ఒక గురి, దర్శనం కలిగిన సంఘము కొరకే అతడు ప్రార్థించెను. ఇంతవరకు జాన్ హైడ్ మిషనరీ గురించి మనం నేర్చుకున్నాం. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, జీవాధిపతి, మీ కృతజ్ఞతలైనా తండ్రి ప్రభా, జ్ఞాపకం చేసుకోండి నాయన. జాన్ హైడ్ హృదయంలో ఉన్న భారం మా హృదయాలు కూడా దయచేయమని ప్రభా. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 6-7 వచనాలు ఏ అయితే వాగ్దానం పొందుకొని అయ్యా నెరవేరుస్తూ వచ్చాడో నాయన ప్రభా, ఆ యొక్క వాగ్దానము మా జీవితంలో కూడా నెరవేర్చమని ప్రభా దయచేయమని, మమ్మల్ని కూడా ప్రార్థనా పరులుగా చేయమని, మా దేశం కొరకు, నశించిపోతున్న ఆత్మ కొరకు ప్రయాసపడే వారంగా మాకు సహాయం చేయమని, విన్న వారందరినీ దీవించమని యేసు పేరిట అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.